మొగలాయి చికెన్ పలావ్ ముందుగా ఒక బేసన్లో చికెన్, అల్లం వెల్లుల్లి, పసుపు, నిమ్మరసం, కారం, కొత్తిమీర, పుదీనా, పెరుగు, వేయించిన ఉల్లిగడ్డలు వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక రోల్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క, నల్ల యాలకులు, లవంగాలు, మిరియాలు, జాపత్రి, జాజికాయ వేసి కొంచెం దంచుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది కాగానే జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక దీని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు, కల్లుప్పు, షాజీరా వేసి నీళ్లు బాగా మరిగించాలి. ఇక అది మరిగినాక అందులో నానబెట్టిన బియ్యం, 2 చుక్కల నూనె వేసి 3/4 వంతు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక హండి పెట్టుకొని దాంట్లో నెయ్యి, బిర్యానీ ఆకు, షాజీరా, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, మసాలా పొడి, చికెన్, నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మగ్గియాలి. ఇక అది మగ్గినాక అందులో పేస్టు, పాల మీగడ, కిస్మిస్, నీళ్లు ఇవన్నీ పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన చికెన్ మీద 50% ఉడికిన అన్నం వేసి మంచిగా వరుసుకోవాలి. ఇక దాని తర్వాత 3/4 భాగం ఉడికిన అన్నం వేసి మళ్ళా వరిసేయాలి. ఇది కాగానే కొంచెం రోజ్ వాటరు, కెవడా వాటరు, నెయ్యి, కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే మొగలాయి చికెన్ పులావ్ రెడీ. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.